ఓం నమో వెంకటేశాయ. 2024లో ఈవో కింద ఛార్జ్ తీసుకునే ముందు ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. ఏమిటంటే టీటీడీలో వ్యవస్థలన్నీ కూడా పాడైపోయాయి, దెబ్బతిన్నాయి, ఎన్నో అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతని కాపాడాలని స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. వీటిలో ఎన్నో విషయాలు మీతో పాలు పంచుకున్నాము. ఆ తర్వాత ఏమేం ప్రక్షాళన చేస్తున్నాం అనేది కూడా మీతో పాలు పంచుకున్నాం. ప్రజలందరికీ తెలుసు, మీడియా అందరికీ తెలుసు. మీరందరూ కూడా చాలా సందర్భాల్లో ఏమేమి అపవిత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయని మీరు కూడా తెలియపరిచారు. దాని ప్రకారం మేము కూడా చర్యలు తీసుకుంటూ వచ్చాం. వీటిల్లో గత 10 నెలలుగా సంస్కరణలు ఈ ప్రక్షాళన దిశగా ఎన్నో చేయడం జరిగింది. వాటిల్లో కొన్ని సాధారణ భక్తులకు క్యూ లైన్లో ఉన్నప్పుడు వేచి ఉండేటప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వెయిటింగ్ అనేది తప్పనిసరి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మనం వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారు చాలా ఇబ్బందులు పడేవారు. నేను మొదటి రోజు వెళ్ళి చూసినప్పుడు కానీ వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ కూడా చూసి భక్తులకు సరిగ్గా అన్నప్రసాదాలను ఇవ్వకపోవడం, చిన్నపిల్లలకి పాలు ఇవ్వకపోవడం, అలాగే అక్కడ పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం, పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం, టాయిలెట్ వ్యవస్థ లేకపోవడం, ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు పడేవారు. టికెట్లు బుక్ చేసుకోవాలన్నా లేకపోతే వసతి కావాలన్నా బ్రోకర్ల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండేది. అలాగే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవాలంటే బ్రోకర్ని ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఉండేవి. అది కూడా మీకు కూడా చెప్తాను. ఇప్పుడు ఆన్లైన్లో ఎందుకు ఇలా వచ్చింది అంటే ఒక జనరల్ మేనేజర్ అంటే చీఫ్ ఇంజనీర్ ర్యాంక్ ఒక అధికారి టీటీడీలో 30 సంవత్సరాల పైన పనిచేస్తే చీఫ్ ఇంజనీర్ అవ్వగలరు. అలాంటి ఒక పోస్టు కోసం అడ్వర్టైజ్ చేసి 69 అప్లికేషన్స్ వస్తే దాంట్లో ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసి చివరికి ఏమైందో తెలియదు కానీ ఆ షార్ట్ లిస్ట్ చేసిన రెండో అతను కూడా ఇంటర్వ్యూకి రాలేదు. ఫైనల్గా ఒక అతన్ని పిలిచి అతన్నే రికమెండ్ చేసి అధికారుల స్థాయిలో దాన్ని పక్కన పెడితే బోర్డు స్థాయిలో దాన్ని తీసుకెళ్ళి అప్రూవ్ చేసి ఇప్పటికి కూడా ఆ నోటిఫికేషన్ క్యాన్సిలేషన్లోనే ఉంది. ఏ పోస్ట్ ద్వారా ఏ నోటిఫికేషన్ ద్వారా జనరల్ మేనేజర్ చీఫ్ ఇంజనీర్ ర్యాంకు. ఎందుకంటే ఐటీ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది టీటీడీకి. ఎందుకంటే అన్ని ఆపరేషన్స్ అన్నీ కూడా బుకింగ్ దగ్గర నుంచి అకామిడేషను, టికెట్ సేవలు అన్నీ కూడా టీటీడీలో ఐటీ వ్యవస్థ ద్వారానే జరుగుతాయి. అదొకటే కాదు, ఐటీ వ్యవస్థ ద్వారా ఈఆర్పి సిస్టమ్ ద్వారా అన్ని ఆపరేషన్స్ ఇంటర్నల్, మీరు చేసేది పిలిగ్రిమ్స్ గురించి చెప్తున్నా, భక్తుల గురించే కాదు, ఇంటర్నల్గా చేసేవి కూడా అవన్నీ కూడా ఐటీ వ్యవస్థ ద్వారా ఉంటాయి. ఇది ఎంతో కీలకమైంది. అలాంటిది ఒక క్వాలిఫికేషన్ లేని అతన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అతన్ని తీసేయడానికి అన్ని రకాల చర్యలు కూడా జరుగుతున్నాయి, డిసిప్లినరీ యాక్షన్లు జరుగుతున్నాయి. దీనివల్ల ఏమైందంటే వచ్చి చూస్తే బ్రోకర్లు ఏ విధంగా ఉన్నారంటే ఒక బ్రోకరు 50 సార్లు ఒక సేవ బుక్ చేసుకున్నాడు లైఫ్ లాంగ్. ఒక్క సేవ దొరకడం అంటే చాలా లక్ కింద, అదృష్టం కింద భావిస్తాం. స్వామివారి సేవ ఒక్కసారి జీవితంలో ఒకసారి దొరకాలంటే ఎంతో కష్టపడాలి. అలాంటిది ఒక బ్రోకరు 50 సార్లు బుక్ చేసుకున్నాడంటే దాంట్లో ఐటీ శాఖలో, ఐటీ విభాగంలో ఎన్ని ఇది ఉన్నాయో చెప్పొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. అలాగే వసతికి సంబంధించిన 200 సార్లు బుక్ చేసుకున్న వాళ్ళు, ఎస్ఈడి టికెట్లు 500 సార్లు బుక్ చేసుకున్న వాళ్ళు, అలాగే వివిధ రకాలుగా ఐటీ శాఖని ఒక విధంగా చెప్పాలంటే ఐటీ మన సిస్టమ్ అంతా కూడా బ్రోకర్ల హెవెన్. వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసి 30,000 మంది బ్రోకర్లని బ్లాక్ చేయడం జరిగింది. చాలామంది మీద, అందరు 30,000 మంది మీద మనం యాక్షన్ తీసుకోలేము కాబట్టి చాలామంది మీద విజిలెన్స్ విభాగం నుంచి, పోలీస్ విభాగం నుంచి వారు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది? ఒక ముఖ్యమైన ఒక పోస్ట్ కోసం
ఇలాగా ఒక టీటీడీకి చాలా పెద్ద నష్టం అది. నిజంగా ఎలా చేశారు, ఎంత దారుణం అది. ఐటీ విభాగంలో అంటే గవర్నమెంట్లో ఒక్కొక్కసారి టీటీడీలో ఒకసారి వచ్చిన తర్వాత ప్రాసెస్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. అంటే ఎవరినన్నా తీసేయాలన్నా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఎనీవే అది అన్ఫార్చునేట్. అలాంటివి ఎన్నో అక్రమాలు జరిగాయి. ఆవు నెయ్యి కల్తీ మీకు అందరికీ తెలిసిందే. ఆవు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్స్, వెజిటబుల్ ఫ్యాట్స్ జరిగాయి అనేది రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. ఎన్డీడీబీ రిపోర్ట్స్ 4 రిపోర్ట్లు వచ్చాయి. దాని మీద ఏఆర్ డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టాము. ఏఆర్ డైరీ వాళ్ళు తమ స్వయంగా సప్లై చేయలేదు. వాళ్ళు వైష్ణవి డైరీ నుంచి తీసుకున్నారు. అవి వైష్ణవి డైరీ బోలే బాబా డైరీ నుంచి తీసుకున్నారు. ఇవన్నీ కూడా సిట్ ఎంక్వైరీలో కూడా జరుగుతున్నాయి. అలాగే ఇప్పటికే 2 అధికారుల మీద, టీటీడీ ఎంప్లాయీస్ మీద ప్రాసిక్యూషన్ శాంక్షన్ అడిగారు. విత్ ఎవిడెన్స్ పెట్టారు. ఎవిడెన్స్ కూడా కరెక్ట్గానే ఉంది. వాటి మీద కూడా ప్రాసిక్యూషన్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు జరిగింది? 320 రూపాయలకి మరి నెయ్యి వస్తుందా? స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుందా 320 రూపాయలకి? అవి చూసుకోవద్దా? క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ పెట్టుకోవద్దా? నాణ్యత పరీక్షించుకోవడానికి 80 లక్షల ఎక్విప్మెంట్ మనం కొనుక్కోలేమా? టీటీడీలో ఏ డోనర్ని అడిగినా ఇస్తాడు. ఎన్డీడీబీ వాళ్ళు ఇప్పుడు డొనేట్ చేశారు, మా దగ్గర ఉంది. పోనీ మన దగ్గర లేదు. అలాంటప్పుడు బయట నుంచి అట్లీస్ట్ వెళ్ళి ఎక్కడన్నా టెస్ట్ చేయించుకోవచ్చు కదా, మన దగ్గర లేకపోతే. చేయలేదు. దీనివల్ల ఏమైంది? టెస్ట్ చేయరు కాబట్టి 320 రూపాయలు వేసి కాంపిటీషన్లో రివర్స్ టెండరింగ్లో 320 రూపాయలు, 20 రూపాయలకి నెయ్యి, మన స్వచ్ఛమైన నెయ్యి అందిస్తున్నామని నమ్మి స్వామివారికి అలాంటి ప్రసాదాలు పెట్టా. దీనికి ఏం చెప్తాం? ఇంకా అవన్నీ కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యితో స్వామివారి ప్రసాదాలు చేస్తున్నాము. స్వచ్ఛమైన లడ్డు చేస్తున్నాము. నందిని నెయ్యి వాడుతున్నాము ప్రస్తుతానికి. ఎందుకంటే పనికిరాని కొంతమంది సప్లయర్స్ అందరూ పారిపోయారు, ఎవరో రావడం లేదు. స్ట్రిక్ట్గా ఉన్నాం కాబట్టి. తర్వాత అన్నప్రసాదాలలో తరిగొండ వెంగమాంబ కాంప్లెక్స్లో అన్నదానం జరిగేది, అన్నప్రసాదం ప్రిపరేషన్. అక్కడ కూడా ఎన్నో క్వాలిటీ లోపాలు, రైసు, బియ్యం సరిగ్గా నాణ్యత లేకపోవడం, కొత్త బియ్యం రావడం, లేకపోతే ఈ సబ్స్టాండర్డ్ బ్రోకెన్స్ ఎక్కువగా ఉండడం, అన్ని రకాల సబ్స్టాండర్డ్ రైస్ వచ్చేది. అలాగే సప్లై షార్టేజ్. నేను ముందు రోజు ఫస్ట్ డేనే, మేబీ సెకండ్ డే అయ్యి ఉండొచ్చు, వెళ్తే అన్నప్రసాదం కాంప్లెక్స్కి వెళ్ళి చూస్తే స్వీట్ ఏంటి, స్వీట్ ఇస్తాం కదా, స్వీట్ ఏంటి, చక్కెర పొంగలి ఏంటి, ఇది ఇలా ఉంది, అంత నీళ్ళలా ఉంది, చక్కెర పొంగలి ఏంటంటే మాకు బెల్లం షార్టేజ్, 15 రోజుల నుంచి బెల్లం లేదు. ఇలాంటి అంత సీరియస్నెస్ లేకుండా అలా నడవటం, వ్యవస్థలు అలా నడపడం జరిగింది అన్ఫార్చునేట్లీ. వాటన్నిటిని కూడా చక్కదిద్దాము, ప్రక్షాళన చేసి ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకుంటున్నాం, చాలా బాగుంది, దాంట్లో డౌటే లేదు. మేమందరం కూడా టైం టు టైం వెళ్ళి చూసుకుంటూ ఉంటాం. తర్వాత శ్రీవారికి పెట్టే నైవేద్యాలు, స్వామివారికి పెట్టే నైవేద్యాలు ఎంత పవిత్రంగా చూసుకోవాలండి. రా మెటీరియల్స్ ఏవైతే వాడుతున్నారో అవి ఎంత పవిత్రంగా చూసుకోవాలి. అలాంటిది ఆర్గానిక్ డొనేషన్స్ అనే పేరుతో ఎక్కువ రేటుకి తీసుకోవడం, పేరుకు డొనేషనే. 3 కోట్ల రూపాయల విలువైన డొనేషన్స్ తీసుకుని 25 కోట్ల విలువైన డొనేషన్ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అది మొన్న అంత డీటెయిల్స్లో చెప్పలేదు, కానీ బోర్డు సమావేశం అయిన తర్వాత ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఆ పాస్బుక్లన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే 3 కోట్లు పెడితే పెట్టుబడి 25 కోట్ల వర్త్ ఆఫ్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఆర్గానిక్ మెటీరియల్ అని ఒక విధంగా మంచిదే, ఆర్గానిక్ ఇస్తారు స్వామివారికి అనేది, కానీ క్వాలిటీ కంట్రోల్ చూసుకోవాలి కదా. ఏ విధమైన మెటీరియల్ పెడుతున్నాము, ఏ విధమైన బియ్యము, బెల్లము, తర్వాత నెయ్యి, 3 కూడా ఎక్స్పర్ట్ కమిటీని వేసి చూస్తే సబ్స్టాండర్డ్ క్వాలిటీ. నెయ్యి కూడా పూర్ క్వాలిటీ నెయ్యి. దీనికి నెయ్యి ఇవన్నీ వాల్యూ ఫిక్స్ చేసింది. నెయ్యి వాల్యూ 2000 రూపాయలు, బియ్యము ధర ఫిక్స్ చేసింది 90 రూపాయలు, బెల్లం 120 రూపాయలు, 2000ది 600 రూపాయలు కూడా, అది అందులోని కల్తీ నెయ్యి.
వచ్చిన నెయ్యి కూడా సబ్స్టాండర్డ్ నెయ్యి, కల్తీ నెయ్యి 600 రూపాయలు, దానికి అది కూడా ఎక్కువే. బియ్యం 50 రూపాయల కన్నా ఉండదు, బెల్లం 60 రూపాయల కన్నా ఉండదు. అంత వాల్యూ ఫిక్స్ చేయడం, అసలు కైండ్ డొనేషన్స్ అనేటికి స్ప్లిట్టింగ్ ఉండదు. మొదటిసారి స్ప్లిట్టింగ్ చేసి అసలు కైండ్ డొనేషన్స్కి పాస్బుక్లు ఇవ్వరు. తర్వాత స్ప్లిట్టింగ్ అంటే 10 లక్షలకి 8 కోట్లు, 3 కోట్ల విలువైన వస్తువులని 8 కోట్ల కింద చూపించి ఆ 8 కోట్లకి 85 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. 8 కోట్లు ఎలా 8 కోట్లు అంటే ఈ 600 రూపాయలది 2000 రూపాయలు ఇవన్నీ కూడా చూపించి, అంటే 8 కోట్లకి సంబంధించిన డోనార్ ప్రివిలేజెస్ వస్తాయి. ఒక విధంగా కైండ్ డొనేషన్ కూడా ఇస్తారు. కానీ 8 కోట్లని 10 లక్షలు పెట్టి చూస్తే 85 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అంటే దాని గురించి ఇంకా ఏం చెప్తాము, క్వాలిటీ కంట్రోల్ లేదు. విజిలెన్స్ ఇన్స్పెక్షన్ చేశారు. విజిలెన్స్ ఇన్స్పెక్షన్ చేస్తే రైతులతో వెళ్ళి మాట్లాడితే అదేం లేదు, మేము కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆర్గానిక్ చేసేవాళ్ళు ఉన్నారు, మేము లేదు అన్నీ వాడతామని రైతులే ఒప్పుకున్నారు, స్వయంగా ఒప్పుకున్నారు, వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సప్లైరే ఒప్పుకున్నాడు. ఎవరైతే మెయిన్ ట్రస్ట్ ఉన్నారో సేవా ట్రస్ట్, తర్వాత ఇంకో సేవ్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చారు. ఆ ఆర్గనైజేషన్ ఇక్కడ లోకల్గా ఉన్న ఒక అతనికి ఇచ్చారు. ఆ లోకల్గా ఉన్న అతనే చెప్పాడు ఎక్కడి నుంచి వస్తుందండి అంత ఆర్గానిక్ నెయ్యి, మామూలు నెయ్యే సప్లై చేశాడు, అది కూడా ఆ నెయ్యి కూడా అడల్టరేటెడ్ నెయ్యే. సో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసి, ఈ బుక్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఈ డోనార్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు అంటే ఓకే ఇవన్నీ చేశారు, బట్ క్వాలిటీ ఏమన్నా మరి మీకు అందరికీ తెలిసిందే. స్వామివారి పెట్టే ప్రసాదాల నైవేద్యాల మీద ఎన్ని కంప్లైంట్స్ ఉండేవో. అసలు తినకుండా పక్కన పడేసేవారు, వదిలేసి వెళ్ళేవారు ప్రసాదాలు. ఇప్పుడు ఈ క్వాలిటీ మీద చాలా దృష్టి పెట్టాము. స్వామివారి పవిత్రతకి లోటు రాకుండా అన్నీ కూడా మంచి ముడి సరుకులు వాడుతున్నాము, క్వాలిటీ ముడి సరుకులు వాడుతున్నాము. క్వాలిటీ కంట్రోల్ కూడా చాలా పకడ్బందీగా ఉంది. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేశాం. అలాగే టీటీడీ గోశాల విషయానికి వస్తే, ఇన్ని చేసినోళ్ళు టీటీడీ గోశాల విషయం ఎందుకు మర్చిపోతాం? గోశాల విషయంలో కూడా చూసాం. గోశాల విషయంలో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. సో వీటి మీద చేసిన వాటిని సరిదిద్దుకుంటూ వెళ్ళిపోతాం. ఇలా ప్రెస్ మీట్ పెట్టి జనరల్గా పెట్టడం లేదు, బట్ ఇప్పుడు అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మార్చ్ 2021 నుంచి మార్చ్ 2024 దాకా జరిగిన అక్రమాలు ఏంటి, విజిలెన్స్ రిపోర్ట్స్ క్లియర్గా ఉన్నాయి. విజిలెన్స్ రిపోర్ట్స్ ఏవి ఇప్పుడు సృష్టించినవి కాదు, అప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి, అప్పుడు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అప్పుడు వీడియోస్ ఉన్నాయి. ఏమేమి అక్రమాలు జరిగాయి విజిలెన్స్ రిపోర్ట్స్ మీ అందరికీ కూడా ఆ విజిలెన్స్ రిపోర్ట్స్ కాపీస్ ఇస్తాం. ఆ విజిలెన్స్ రిపోర్ట్స్ కాపీస్ ఇస్తాం, వీడియోస్ ఇస్తాం, ఫోటోగ్రాఫ్స్ ఇస్తాం. ఇవేవో ఇంటర్నెట్లోంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టిన ఫోటోలు కాదు, అవి రికార్డు ప్రకారం అవన్నీ కూడా డేట్తో సహా ఉన్నవి. అవన్నీ కూడా టీటీడీ రికార్డ్స్లో ఉన్నవి. విజిలెన్స్ రిపోర్ట్స్ అప్పటి డేట్లో ఉన్న రిపోర్ట్స్ ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఉన్నవి. ఇవన్నీ కూడా ఇప్పుడేదో ఆలోచించుకొని చేసినవి కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు. ఇవన్నీ కూడా చూడొచ్చు. సపరేషన్ ఆఫ్ డెత్స్, మనకి గోలు మరణిస్తూ ఉంటాయి. ఆ మరణించినప్పుడు ఎందుకు చనిపోయినాయి ఏమిటి ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తాము. అవి సప్రెస్ చేయడం అంటే లెక్కలోకి తీసుకురాకుండా దాన్ని దాచిపెట్టడం, అదొకటి విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చింది. తర్వాత పూర్ మెయింటెనెన్స్ అండ్ హైజీన్ ఆఫ్ గోశాల. అసలు మెయింటెనెన్స్ అనేది చాలా ఘోరంగా ఉంది. మీరు ఫోటోగ్రాఫీ చూస్తే చాలా బాధపడతారు. ఫీడ్ అనేది ఇంకా ఎంత దారుణం అంటే, దాంట్లో పురుగులు ఉన్న ఫీడ్ ఆవులకి పెట్టారు. చూడొచ్చు మీరు కూడా, ఇప్పుడు చూపిస్తాం. మెడిసిన్స్ ప్రొక్యూర్మెంట్, దాంట్లో మెడిసిన్స్కి అసలు లేబుల్ అనేది లేకుండా ఎక్కడి నుంచి కొన్నారు, ఏ క్వాలిటీ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, అవి లేకుండా కొనడం జరిగింది. అవి కూడా ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాం. ఎక్స్పైరీ అయిన డ్రగ్గులు కూడా యానిమల్స్కి పెట్టడం జరిగింది. ఫీడ్ ప్రొక్యూర్మెంట్లో కూడా కరప్షన్ జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్లే చెప్తున్నాయి క్లియర్గా. ఆ రిపోర్ట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఆవులు లేని ఫార్మ్స్కి కూడా
టెండర్లు పిలిచి ఫీడ్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా రిఫరెన్స్లో ఉంటాయి, ఇదేమి సృష్టించింది కాదు. అవన్నీ చూపిస్తాను. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్తాను. కొన్ని విజిలెన్స్ రిపోర్ట్లో బయటికి వచ్చాయి. ఈ విజిలెన్స్ రిపోర్ట్ చూడటం వలన ఈ రిపోర్ట్లన్నీ కూడా ఉన్నాయి. ఏ డేట్లో ఏ రిపోర్ట్ ఇచ్చారు, ఏ వ్యాధి వలన చనిపోయి, ఇవన్నీ కూడా చనిపోవు. జాగ్రత్తగా చూసుకుంటే ఇవన్నీ చనిపోయేవి కాదు. యాసిడ్ ఇండైజేషన్ అంటారు, లేకపోతే లంపీ స్కిన్ డిసీజు, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన డిసీజులన్నీ కూడా క్యూర్ అయ్యే డిసీజులే. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ అంటే ఇక్కడున్న డిసీజెస్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు తిప్పుపాసి, లంపీ స్కిన్ డిసీజ్, ఇవన్నీ కూడా మనము సరిగ్గా చర్య తీసుకుని జాగ్రత్తగా చూసుకుంటే ఇవన్నీ కూడా మనము క్యూర్ చేయగలిగిన డిసీజెస్. సో ఇవి చనిపోయిన ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా మీకు ఇస్తాను. ఇది డేట్ కూడా చూడొచ్చు, 3/4/2024 విజిలెన్స్ నుంచి ఇచ్చిన రిపోర్ట్, అప్పుడు ఇచ్చిన రిపోర్ట్, ఇంక్లోజ్ చేసిన రిపోర్టు. తర్వాత నెక్స్ట్ కౌడెస్ ఫర్ సర్ప్రైజ్, అంటే జరిగిన డెత్స్ని రిపోర్ట్ చేయకుండా సర్ప్రైజ్ చేసిన. ఇది విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి వెరిఫై చేస్తే ఇది పక్కన చెత్తపుట్టలో పడేసినట్టు దాంట్లో ఒక గోవుని ఒక దూడని రెండు కూడా ఎలా పడేశారో చూడండి. ఇది లెక్కలో లేదు, ఇది లెక్కలో లేదు. విజిలెన్స్ వాళ్ళు డిటెక్ట్ చేసి ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు కాబట్టి ఇది లెక్కలోకి వచ్చింది. తర్వాత సబ్స్టాండర్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ గోశాల 6/4/2023లో వచ్చిన రిపోర్టు. దీంట్లో పూర్ హైజీను, పరిశుభ్రత లేకపోవడం, క్వాలిటీ ఆఫ్ ది ఫీడ్ చాలా సబ్స్టాండర్డ్గా ఉండటం, ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ వాడటం, ఇవన్నీ కూడా ఆ పక్కన చూడండి. మీరు నాచి పెట్టేసిన దీంట్లో ఎలా మెయింటైన్ చేశారో చూడండి. నీళ్లు తాగేవి గోవులు తాగే నీళ్లు చూడండి ఎలా ఉన్నాయి, నాచి పట్టేసి ఎలా ఉందో. ఇది ఒకటే కాదు, సరే హైజీన్ నాట్ మెయింటైన్, ఆ వీడియో తీ. ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి చూడండి, అప్పుడు తీసిన వీడియో. తర్వాత ఫీడ్ వాజ్ ఫౌండ్ స్టింకింగ్, వాసన వస్తుంది, కుళ్ళిపోయింది, తడిగా ఉన్నది, కన్జ్యూమ్ చేయడానికి వీలు కానిది, దీంట్లో పురుగులు పట్టేసింది, ఫుల్ ఆఫ్ వామ్స్. ఇలాంటివి ఎక్కడో బయటపెట్టినవి కాదు, ఇవి ఆవులు ముందు పెట్టిన ఇవి వీడియోస్ మీకు చూపిస్తాం. ఇవి చూడండి పురుగులు. ఇది ఎక్కడో వీడియో చూపించడం కాదు, అది ఎక్కడుందో కూడా మీకు కనిపిస్తుంది. ఆ పురుగులు చూడండి. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఇది చూడండి. ఇప్పుడు చూడొచ్చు ఆవుల ముందు ఎలా పెట్టారు చూడండి, మన గోశాల ఇది రిపోర్ట్లో ఉంది. ఇదేం ఇప్పుడు సృష్టించింది కదా, 6/4/2023 రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. ఆ వీడియో కూడా ఉంది. ఇప్పుడు 46 సెకండ్ దగ్గర మీకు ఆ పురుగులు ఉన్నది. తర్వాత 51st సెకండ్ దగ్గర ముందు ఆవుల ముందు పెట్టినది, అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి కదా అవి తింటున్నాయి. ఆవులు దాంట్లో పడేశారు తీసుకొచ్చి, అంత సబ్స్టాండర్డ్ ఫీడ్ పెట్టి. ఇప్పుడు ఏదేదో చెప్తే ఎలా ఉంటుందో చూడండి. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెడిసిన్స్, లేబుల్ లేని, క్వాలిటీ చెక్ చెయ్యని మెడిసిన్స్. ఇదిగో ఇవి చూడండి, వీటికి లేబుల్ ఉండదు, ఏముండదు. నెక్స్ట్ సబ్స్టాండర్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ గోశాల. సిక్ యానిమల్స్ని ఐసోలేట్ చేసి పెట్టాలి. ఆ పైన ఉన్నది సిక్ యానిమల్, రిపోర్ట్లోనే ఉంది, ఇదేమో నేను రాస్తుంది కాదు. 6/4/2023లో వచ్చిన రిపోర్ట్లో క్లియర్గా పైన ఉన్నది సిక్ యానిమల్. వాటిని ఐసోలేట్ చేసి పెడతారు సిక్ యానిమల్స్ని. అలాంటిది చేయకుండా వాటితో మిగిలిన వాటితో కలిపేసి పెట్టారు. అది ఏమి దీనికి సిక్నెస్ అంటే కింద చూడండి, దానికి గిట్టలు కింద కనిపిస్తుంది, అది పెరిగిపోయి ఉన్నాయి. అదొక సిక్నెస్, అదొక డిసీజ్. ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు వెళ్తే వాళ్ళ రిపోర్ట్లోనే క్లియర్గా రాశారు. విజిలెన్స్ వాళ్ళని ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం కానీ వాళ్ళని వెళ్ళడానికి కానీ పర్మిట్ చేయలేదు, అబ్స్ట్రక్షన్ చేశారని రిపోర్ట్లో రాశారు 6/4/23లో. ఎందుకు? ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు కాదు, ఎవరన్నా వెళ్ళొచ్చు, ఎవరిని అబ్స్ట్రక్ట్ చేయం. ఎందుకు? దాచుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే అన్నీ స్పష్టంగా చేస్తున్నాము.
దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసు, ముఖ్యమంత్రి గారు దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసు, మా పరిస్థితి ఏమవుతుందో తెలుసు దాన్ని సరిగ్గా చూసుకోకపోతే. హిందువుల మనోభావాలు దీంట్లో చాలా ముడిపడి ఉన్నాయి, అందుకని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. అలాంటిది విజిలెన్స్ వాళ్ళని వెళ్ళనివ్వకపోవడం ఏంటి? ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఆ రిపోర్ట్లో చూడొచ్చు విజిలెన్స్ వాళ్ళు ఎంత వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్ళబడుస్తూ వాళ్ళు ఏ విధంగా రిపోర్ట్లో చెప్పడం జరిగిందో. అప్పుడున్న డైరెక్టర్ గారు అసలు వీళ్ళని రానివద్దని చెప్పి చెప్పడం జరిగింది. జరిగిపోయిన డెత్స్ బయటకు తీస్తారు, లేకపోతే జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ కూడా బయటకు తీస్తారు, కరప్షన్ అది బయటకు తీస్తారని భయపడి వాళ్ళని రానివ్వలేదు. అదంతా కూడా రిపోర్ట్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ లైవ్ స్టాక్ అంటే మన కౌస్ని, గోమాతల్ని ఏ విధంగా పూర్ మెయింటెనెన్స్, వాటికి ఎలా ఇంజరీస్ ఎలా ఉండేవో చూడండి. ఇంకా కొంచెం క్లోజ్గా చూస్తే మీకు తెలుస్తుంది. ఇవన్నీ ఇస్తాం మీకు, చూసుకోండి, చూడండి. వెరీ అన్ఫార్చునేట్, ఇవన్నీ డిసీజ్ వచ్చినవి. అప్పుడు రిపోర్ట్ ఇది డేట్తో కూడా ఉంటాయి, డేట్ కూడా చూసుకోవచ్చు రిపోర్ట్ దాని మీద. అప్పుడు సబ్మిట్ చేసిన రిపోర్ట్ అది. ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆఫ్ మేజ్ సైలేజ్ విత్ ఫుల్ వామ్స్. ఇదేదో ఒకసారి జరిగింది కూడా కాదు. ఇది ఇంకోటి చూడండి, ఇంకో ఫోటోగ్రాఫ్ చూడండి ఎలా ఉందో. తర్వాత 15 bales ఆఫ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ మేజ్ సైలేజ్ వర్ నోటీస్డ్ డంప్డ్ ఇన్ ద ప్రిమిసెస్ ఆఫ్ గోశాల టు అవాయిడ్ విజిలెన్స్. ఇది పడేసింది ఇన్ఫీరియర్ క్వాలిటీది, విజిలెన్స్ని వాళ్ళు పట్టుకుంటారని దాన్ని తీసుకొచ్చి పడేసిన, ఇది ప్రొక్యూర్ చేసింది. ఇది రికార్డులో కూడా అలా, ఇది ఎవరైనా ఏదైనా ఉంటే మరి రికార్డులో రావాలి కదా, రికార్డులో కూడా పెట్టలేదు, తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. సబ్స్టాండర్డ్ క్వాలిటీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ రిపోర్ట్. తర్వాత ఇన్ఫీరియర్ క్వాలిటీ ఫీడ్ అండ్ మెడిసిన్స్ 1/4/2024 ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ని అడ్మినిస్టర్ చేస్తున్నారు. డంప్ చేసిన గోశాల ప్రిమిసెస్లో డంప్ చేశారు విజిలెన్స్ని అవాయిడ్ చేయడానికి విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్నాయి. చూడండి, నెక్స్ట్ తీయండి. ఇవన్నీ కూడా గోశాల ప్రిమిసెస్లో పడేసిన మెడిసిన్స్. ఈ ఫోటోగ్రాఫ్ చూడండి, ఇది చూడండి, ఇది ఎక్కడ పడేశారో కూడా చూడండి. ఇది గోశాలలో ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ. నెక్స్ట్ నెగ్లిజెన్స్ 2 సార్లు ఫైర్ యాక్సిడెంట్ జరగడం, నష్టం జరగడం గోశాల. నెక్స్ట్ కరప్షన్ యాక్టివిటీస్ 1,78,00,000 ఫోడర్ కాంట్రాక్టర్కి పే చేశారు. దాని మీద అయిన ఎక్స్పెండిచర్ 78 లక్షలు, అంటే ₹1,00,00,000 టీటీడీకి నష్టం వచ్చిందని ఆ రిపోర్ట్లో క్లియర్గా స్పష్టంగా రాయడం జరిగింది. 22/7/2021. నెక్స్ట్ 7/9/2021 ఇక్కడ కమలయ్య గారి పల్లె గోశాల, ఎస్వి గోశాల కలిపి టెండర్ పిలిచారు. ఇక్కడ కమలయ్య గారి పల్లె గోశాల ఫంక్షన్ లేదు, అక్కడ లేవు ఆవులు, అయినా కానీ దాన్ని టెండర్ పిలిచారు. అది 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోశాల. సో ఈ రెండు కలపడం వలన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కలుపుకుంటే ఓవరాల్గా రేటు పెరిగింది. ఎందుకు పిలిచారు? కావాలని విజిలెన్స్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. విజిలెన్స్ రిపోర్ట్లో ఇంటెన్షనల్గా అన్డ్యూ బెనిఫిట్ ఇవ్వడానికి కాంట్రాక్టర్కి ఈ రెండు కూడా కలిపి చేయడం జరిగింది. దీనివల్ల టీటీడీకి నష్టం వచ్చింది. సో విజిలెన్స్ రిపోర్ట్లు ఇస్తూ ఉంటుంది. వాటి మీద ఏం చేయాలి? నిజంగా మనం సీరియస్గా ఉంటే వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఏమన్నా చర్యలు తీసుకున్నారా? ఏమి చర్యలు లేవు. చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నాం. ఒక్క చర్య కూడా లేదు వీటి మీద. కరప్షన్ గురించి చెప్పారు, సబ్స్టాండర్డ్ మెయింటెనెన్స్ చెప్పారు, పురుగులు పెట్టారని చెప్పారు, సబ్స్టాండర్డ్ మెడిసిన్స్ వాడుతున్నారని చెప్పారు, ఎక్స్పైరీ డ్రగ్స్ వాడుతున్నారని చెప్పారు. ఇన్ని రకాల అవకతవకలు జరుగుతుంటే ఏమీ యాక్షన్ తీసుకోలే. ఏంటిది? ఇంకొక ముఖ్యమైన విషయం, మార్చి 2024లో వైష్ణవి డైరీకి 14 లక్షల మిల్క్ ప్రొక్యూర్ చేయడానికి అలాట్మెంట్ ఇచ్చారు. మార్చి 2024. వైష్ణవి డైరీ అంటే మీకు అందరికీ తెలిసిన డైరీయే. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలే బాబా, ఈ సర్క్యూట్ అంతా మనకి చాలా స్పష్టంగా ఉంది. సిట్ ఎంక్వైరీ పక్కన పెడితే మా రిపోర్ట్లో కూడా తీసుకున్నారు. టీటీడీ రిపోర్ట్లోనే ఆ లింక్ అంతా ఎస్టాబ్లిష్ చేశాం. ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ నుంచి కొనడం,
వైష్ణవి డైరీ బోలేబాబా నుంచి కొనడం, బోలేబాబా నుంచి ఎక్కువ రేటుకి కొని తక్కువ రేటుకి ఏఆర్ డైరీకి అమ్మడం. ఎవరైనా ప్రాఫిట్ వేసుకుని అమ్ముతారు కానీ లాస్కి ఎవరు అమ్మరు. అంటే ఏం జరిగిందో మీకు తెలుసు. సో అలాంటి వైష్ణవి డైరీ నుంచి కూడా 14 lakhs లీటర్స్కి టెండర్ పిలిచి వాళ్ళకి ఇవ్వడం జరిగింది, 5 కోట్ల పైనే. దాన్ని పూర్ క్వాలిటీ అని గుర్తించి మేము దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి గోశాల మీద, ఆవుల మీద, గోమాతల మీద ఇంత ప్రేమ ఉంటే మరి ఇవన్నీ చూసుకోవాలి కదా. ఎందుకు వైష్ణవి డైరీని ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది? పూర్ క్వాలిటీ అని మనం క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మొన్న 11వ తారీఖు ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలు, ఆవులు సంరక్షించే టీటీడీ గోశాల గోవధశాలగా మారడం అపచారం. చూశారు కదా ఫోటోగ్రాఫ్స్, వీడియోలు, రిపోర్ట్లు. మీరు చూస్తే మీకే తెలుస్తుంది. కంక్లూజన్ నేనేం చెప్పక్కర్లా. 3 నెలల్లో 100కు పైగా గోవులు మరణించాయి, అది కూడా చెప్తాను. పోస్ట్ మార్టం నిర్వహించట్లేదు, సప్రెస్ చేస్తున్నారు. పోషకాహారం లేక గోవులు బక్క చిక్కిపోయాయి. రోజుకి 500 లీటర్లు కూడా రావడం లేదు. చెత్త పడేసినట్టుగా దానా వేస్తున్నారు. చెత్త పడేసినట్టుగా అంటే ఆ వీడియోలో ఏం కనిపిస్తుంది మీకు? ఎప్పుడు వీడియోలు అవి చెప్తాను. టీటీడీ గోవులు అని తెలియకుండా చెవులుకున్న ట్యాగులు కట్ చేస్తున్నారు. గోదానా విషయంలో అవకతవకలు సరిచేయాలి. తర్వాత ఫోటోగ్రాఫ్స్. ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు తెగ. ఈ ప్రెస్ మీట్లు చెప్పినవన్నీ కూడా అవాస్తవాలు. ఇవన్నీ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. టీటీడీ సిబ్బంది ఇప్పుడు కష్టపడి పనిచేస్తున్నారు. వారు కూడా, వారి ఆత్మస్థైర్యం కూడా దెబ్బతినే విధంగా ఉంది. ఈ వాస్తవాల్ని ఈ విధంగా వక్రీకరించి చెప్పడం తప్పది. హిందువులందరూ కూడా గోమాతలను ఎంతో పవిత్రంగా భావిస్తాము, పూజిస్తాము. లాస్ట్ 3 monthsలో 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయని చెప్పారు. ఇంకా ఎన్ని చనిపోయాయి అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం 179 గోవులు చనిపోయాయి. అలా పోయిన సంవత్సరం ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం అంటే కొంత పీరియడ్ బిఫోర్ జూన్ ఉంది, కొంత పీరియడ్ ఆఫ్టర్ జూన్ ఉంది. సో మొత్తం అంతా 179 గోవులు చనిపోయాయి. యావరేజ్గా ప్రతి నెల యావరేజ్గా 15 గోవులు చనిపోతాయి. ఎందుకు చనిపోతాయంటే ఈ 15 గోవులు మనము డొనేషన్ మీద తీసుకుంటాము. వీటిలో ఓల్డ్ ఏజ్ ఉంటాయి, ఒట్టిపోయినవి ఉంటాయి, డిసీజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా తీసుకుంటాం. కానీ కొన్ని డిసీజెస్ మాత్రం మనం స్క్రీన్ చేసుకుని సర్టిఫికేట్ తీసుకుని అవి మిగిలిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ లేకుండా అవి తీసుకుంటాం. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద మనం గోవులు వచ్చినప్పుడు మనం తీసుకుంటాం. వాటి వలన ఎందుకంటే డెత్ రేట్ మామూలుగానే ఎక్కువ ఉంటుంది. ఇదేం కొత్తగా కాదు. లాస్ట్ ఇయర్ కూడా జరిగినాయి, యావరేజ్ జరిగినాయి, ఈసారి కూడా యావరేజ్ జరిగినాయి. అవి గోవులు చనిపోతూ ఉంటాయి. దీంట్లో 15 గోవులు యావరేజ్గా చనిపోతూ అనేది లాస్ట్ ఇయర్ జరిగింది, ఈసారి జరుగుతుంది. అఫ్కోర్స్ ఇంకా తగ్గించడానికి ఏ విధంగా అనేది మేము ప్రయత్నిస్తున్నాము, అది వేరే విషయం. కాకపోతే ఈ డొనేషన్ మీద వచ్చినవి ఓల్డ్ ఏజ్ వలన, అలాగే ఈ డిసీజెస్ వలన, కొన్ని డిసీజెస్ వలన చనిపోతూ ఉంటాయి. అది ఒకటి. కాకపోతే ఇంత ముందులాగా మేము సప్రెస్ చేయట్లేదు. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు తెలియాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్టుగానే చూపిస్తున్నాము. ఎక్కడా కూడా ఎవరికి మీరు చూపించొద్దు అని చెప్పట్లేదు. అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. తర్వాత మరణాలు ఒకటే కాదు, జననాలు కూడా జరుగుతాయి. ఈ 3 నెలల్లో 43 డెత్స్ అయితే బర్త్స్ జననాలు 59 జరిగాయి ఈ 3 నెలల్లో, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ సంవత్సరంలో. తర్వాత పోస్ట్ మార్టం చేయడం లేదనేది ఒకటి న్యూస్, ప్రెస్ క్లిప్పింగ్లో ఎక్స్ చైర్మన్ గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో పోస్ట్ మార్టం చేయట్లేదనేది అవాస్తవం. పోస్ట్ మార్టం అన్నేచురల్ డెత్ ఏదైనా సరే ఓల్డ్ ఏజ్ తప్ప మిగిలిన అన్నిటికీ కూడా పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. అది ప్రాక్టీస్ ఉంది, అది కంటిన్యూ అవుతుంది, చేస్తున్నాం. తర్వాత పోషకాహారం లేకపోవడం, బక్క చిక్కిపోవడం, చెత్త వేసినట్టుగా దానా వేయడం, దానాలో అవకతవకలు, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఉండేవి. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేశాను, ఇప్పుడు లేదు.
ఇంతకుముందు ఉన్నదనేది విజిలెన్స్ రిపోర్ట్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కూడా చాలామంది నిన్న చూశారు, వెళ్ళారు, చూశారు ఎలా ఉన్నాయి గోవుల పరిస్థితి అనేది మీరు కూడా చూడొచ్చు. ఎలా ఉందని వాటి ఆరోగ్య పరిస్థితి ఏంటనేది. గోవులకి తిండి పెట్టట్లేదు, దానా వేయడం లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది నిన్న ప్రెస్ మీట్లో 11వ తారీఖు. దీంట్లో గోవుల సంఖ్యను బట్టి దానా వేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా అది తేడా లేదు. బిఫోర్ జూన్ లాస్ట్ ఇయర్ 254 మెట్రిక్ టన్స్ ఫార్ములా 1, అలాగే ఈ సంవత్సరం 229, ఫార్ములా 2 600. అంటే ఎందుకు తగ్గిందంటే నాన్ మిల్చింగ్ టు మిల్చింగ్ అయినప్పుడు, అంటే పాలిచ్చే పరిస్థితి వచ్చినప్పుడు వాటికి ఫార్ములా 2 పెడతాము. సో ఫార్ములా 2 641 పోయిన సంవత్సరంలో ఫస్ట్ హాఫ్లో, అంటే జూన్ దాకా పెడితే ఈ సంవత్సరం 709 మెట్రిక్ టన్స్ పెట్టడం జరిగింది. ఫార్ములా 3 అంటే దూడలుగా పెట్టేది, ఆవు దూడలుగా పెట్టేది 20.86 మెట్రిక్ టన్స్ పెడితే ఈసారి 16.227 పెట్టడం జరిగింది రెండో హాఫ్లో. అలాగే హెచ్ఎన్ ఫోడర్ అని ఒక రకమైన ఫోడర్, అది 3000 మెట్రిక్ టన్స్ అప్ టు జూన్ పెడితే తర్వాత ఉన్న హాఫ్ ఇయర్లో అంటే జూలై నుంచి డిసెంబర్ దాకా 3318 మెట్రిక్ టన్స్ పెట్టడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఫోడరు స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఫోడర్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి, ఎవరు కూడా దీన్ని సప్రెస్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఫోడర్ పెట్టలేదు, ఏదో దీంట్లో అవినీతి జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడారు. అది కంప్లీట్గా అది అవాస్తవం. ఇవన్నీ రికార్డులు కూడా క్లియర్గా ఉన్నాయి. గోవులకి రెగ్యులర్గా వ్యాక్సినేషన్ ఇవ్వడం, డీటికింగ్ చేయడం, డీవార్మింగ్ చేయడం కూడా జరుగుతుంది. వాటి రికార్డులు కూడా స్పష్టంగా ఉన్నాయి. మేము కూడా పర్సనల్గా వెళ్ళి చూసినప్పుడు కూడా చూస్తాము, బయట మధ్యలో వెళ్ళినప్పుడు అవన్నీ కూడా కార్యక్రమాలు పకడ్బందీగా జరుగుతున్నాయి. రోజుకు 500 లీటర్లు కూడా ప్రొడక్షన్ లేదని చెప్పారు. 762 లీటర్లు ప్రస్తుతానికి ప్రొడక్షన్ ఉంది. ప్రొడక్షన్ మిల్చింగ్ కౌస్ అంటే పాలిచ్చే నంబర్ని బట్టి ఉంటుంది. 6 లీటర్లు పర్ డే యావరేజ్గా ఒక్కొక్క గోవు నుంచి పాలు వస్తున్నాయి. తర్వాత ట్యాక్స్ ఏవైతే పెడతారో అవన్నీ కూడా పకడ్బందీగా ఉన్నాయి, అవి కూడా చూసాము. ఇవి కావాలని ట్యాక్స్ తీసేస్తున్నారు, డెక్స్ సప్రెస్ చేయడానికో లేకపోతే వేరే కారణాలతో ఇవి ట్యాక్స్ అన్ని తీసేయడం అనేది చేస్తున్నారనేది చెప్పారు. అది కరెక్ట్ కాదు. అవన్నీ కూడా చూడటం జరిగింది. మీరు కూడా ఎప్పుడైనా చూడొచ్చు. ఫొటోస్ విషయానికైతే ఇందాక చెప్పాను, అవన్నీ ఎక్కడో ఫొటోస్ తీసుకొచ్చి ఇక్కడ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు.